ధ్యానం చేయలేకపోయినాం. మరి ఇప్పుడు పరమ గీతాన్ని 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకునే ముందుగా 3వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు కొంచెం జ్ఞాపకం చేస్తాను. పరమగీతంలో మనం మొట్టమొదటి నుంచి మొదటి అధ్యాయం నుంచి వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు జరిగిన సంగతులు మాటి మాటికి జ్ఞాపకానికి తీసుకొని వస్తూ పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. పరిశుద్ధతను గురించి, ప్రేమను గురించి, మధురమైనటువంటి ద్రాక్షరసముల గురించి, సుందరమైనటువంటి అలంకరణను గురించి పదే పదే జ్ఞాపకం చేస్తూ అవే మాటలు మరలా రాస్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో. అందుకని ప్రతిసారి మనం అవే వాటిని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ దినము 4వ అధ్యాయంలో 1వ వచనము నుంచి 5 వచనాల వరకు చదువుకుందామమ్మా. తర్వాత వాక్యాన్ని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. పరమగీతము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు వరకు చదువుకుందాం. ఎవరైనా తీసిన నా ప్రియులారా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపు నూలు పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కణత్తలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును బ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలలను పోలియున్నవి. చాలమ్మా, చాలు. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళలో మీ దయగలిగిన సన్నిధిలో వాక్య భాగాన్ని చదువుకున్నాం. వాటి యొక్క అర్థాలు దానికి దేనికి మీరు సూచనగా ఈ మాటలు వ్రాయించి పెట్టారో మా జీవితాలలో నాయన సరైనటువంటి క్రమంలో మేము ఉండడానికి ప్రతి అవయవాన్ని మీరు సరిచేస్తూ ఉన్నారు. ఏది కూడా తొందరపడి మా తండ్రి మా జీవితాల్లో మేము క్రమాన్ని కోల్పోకుండా క్రమమైన పద్ధతిలో మా శరీరాన్ని సజీవ యాగంగా మీకు సమర్పించుకున్నట్లుగా మా ప్రతి అవయవాన్ని గురించి మీరు వ్రాయించి పెట్టినందుకై మీకు స్తోత్రాలు నైనా. ఈ మాటలు ధ్యానం చేయడానికి చదివిన మాకు అర్థమయ్యి వాటిని మాకు ప్రయోజనకరంగా ఉండడానికి జీవించండి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను చేరి రావాల్సిన వారు ఉన్నారు అనేక మంది. ప్రభు, మా ప్రియ బిడ్డలను మీ సన్నిధికి నడిపించండి. శ్రేష్టమైన సంగతులతో మమ్మల్ని ఉజ్జీవింపచేయమని, క్రమమైన జీవితాన్ని జీవించడానికి నేర్పించమని మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగములమ్మ ప్రతి అవయవాన్ని గురించి, మన శరీరంలో ఆయన సృష్టించిన అవయవాలన్నిటిని గురించి ఒక్కొక్క దానికి కళ్ళు, ముఖము, నోరు, పెదవులు, తర్వాత కందరం అంటే మెడ, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగాన్ని మనకు ఏది బయటికి కనపడుతున్నాయో మన అవయవాలు వాటన్నిటిని గురించి వ్రాయబడి ఉంది. దానికంటే ముందు 3వ అధ్యాయము ఆఖరి వచనంలో కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడని 11వ వచనంలో ఉంది. అతని తల్లి అతనికి వివాహ దినమున పెట్టిన కిరీటం అంట. సంతోషముతో అతనికి వివాహ దినమున కిరీటాన్ని పెట్టింది ఆ తల్లి. ఎందుకంటే ఆమెకు కుమారునికి వివాహం చేయడము చాలా ఇష్టమైంది. అది మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అతని తల్లి సొలొమోను రాజును గురించి మాట్లాడుతూ, నేను మృక్కి కనిన కుమారుడా నేనేమందును అని మాట్లాడుతూ ఒక దేవోక్తిని, దేవుని ఉపదేశాన్ని, ఆమె దేవుని వాక్కును ఆ కుమారునికి ఉపదేశించింది. ఆ ఉపదేశంలో అతని తల్లి అతనికి ఒక మంచి కిరీటాన్ని పెట్టిందంట. అది సొలొమోనుకి వివాహ ధర్మన పెట్టిన కిరీటము.
ఆ కిరీటాన్ని చూసి ఆమె ఆ అతనికి సంతోషమైంది, కుమారునికి సంతోషమే, తల్లికి కూడా సంతోషమే. మన పిల్లలకి మనము వివాహ దినాల్లో మనం కిరీటాలు పెట్టుకోం, కానీ మంచి మంచి వస్తువులు పిల్లలకి బహుమానంగా ఇస్తా ఉంటాం. కుమారులకు గాని కుమార్తెలకు గాని మంచి వస్తువులు మనం బహుమానంగా ఇస్తాం. ఆ బహుమానాన్ని అవి వాళ్ళు ధరించుకున్నప్పుడు, ఆ కిరీటాన్ని వాళ్ళు ధరించుకున్నప్పుడు మనం ఆడపిల్లలకి వేలు కడతాం. అది ఒక మంచి అందమైనటువంటి రూపాన్ని ఇస్తుంది ఆ వేలు. అవి చక్కగా ఉంటాయి ఆ పిల్లలకి. ఆ తెల్ల వైట్ డ్రెస్ లో మరి ఫ్రాక్లు వేసుకున్నా, శారీస్ కట్టుకున్నా, ఇవన్నీ కూడా అవి అందంగా అలంకరించబడినాయి. అయితే ఈ సొలొమోను తల్లి అతని కుమారునికి అలంకరించింది ఒక మంచి కిరీటాన్ని పెట్టి. రాజులు పెట్టుకునే కిరీటం. ఆయన సొలొమోను రాజు. ఆయనకు రాజుగా అభిషేకం కాకముందే వివాహం అయి ఉంది. ఆ వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటాన్ని చూడమంటున్నారు. అది అంత మాత్రమే కాదు, యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం అని 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కదమ్మా. యోగ్యురాలైనటువంటి భార్య ఉండడము ఆ పురుషునికి కిరీటం అంట. మన జీవిత విషయాలలో మన భర్తలకు, మన భార్యలంగా ఒక కిరీటాలాగా ఉండాలంట. ఎలాగుంటున్నాం మనము? మన పరిస్థితులు ఎలాగుంటున్నాయి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. అది అట్టి యోగ్యమైనటువంటి వారు ప్రభువుకు కావాలంట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పెనిమిటికి అదే సమయంలో మనం ప్రభు కూడా ఒక మంచి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారంగా, స్త్రీలంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది 3వ అధ్యాయము ఆఖరి వచనములో. ఇంకా కూడా ఆ దినము అతనికి ఎంతో సంతోషము, ఆనందం ఇచ్చిందంట ఆ కిరీటం. మనము యోగ్యులంగా ఉంటే ప్రభువుకి సంతోషము, సంఘానికి సంతోషము, ఆ కుటుంబానికి సంతోషము, మన పిల్లలకు కూడా మన యోగ్యమైన ప్రవర్తనను బట్టి పిల్లలకు కూడా అది ఎంతో ఆనందం అన్నమాట. మా తల్లి ఉపదేశము లేకుంటే మా తల్లి చెప్పిన మాట అవి కొంతమంది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటాయి. నా గురించి నాకు కుమారుడు ఒక మాట అంటుంటాడు, నీ చేతులు ఊరుకుండవమ్మా అని. నా చేతులతో పని చేసే ఈ చేతుల్లో నేను ఖాళీగా ఉంచుకోలేను, ఏదో ఒక పని చేస్తా ఉంటాను. అంటే మనం పనుల్లో చేస్తున్నామా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా, అనేకులకు మాదిరికరంగా ఏ విషయాలలో మన పిల్లలు కానీ, మన భర్త కానీ, సంఘంలో కానీ వాళ్ళు మనల్ని గురించి యోగ్యంగా ఆలోచన చేసుకొని సంతోషపడుతున్నారు. సొలొమోనుకి ఆ తల్లి పెట్టిన కిరీటాన్ని బట్టి ఆయన ఆనందపడుతున్నాడు. మనకు ఎన్నో తలాంతులు దేవుడిచ్చాడు. ఏ తలాంతులు మనం వాడబడుతున్నామో దేవుని సన్నిధిలో అవన్నీ కూడా మనకు కిరీటాలుగా ఉన్నాయి. అవి మన ఘనతను తెచ్చేవిగా ఉన్నాయి, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి అట్టి ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. సంఘాన్ని బట్టి, సంఘంలో సభ్యులను బట్టి, ఆ సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, మన పైన నాయకులుగా ఉన్నవారు కావచ్చు, వారందరూ కూడా మన ప్రవర్తనను బట్టి వారు సంతోషపడేవారుగా ఉండాలి. అలాగూ 3వ అధ్యాయము 11వ వచనములో ముగింపు చేసి 4వ వచనములో ఆ స్త్రీ యొక్క, ఆ షూలమ్మితి యొక్క అలంకరణను గురించి, అవయవాలను గురించి వర్ణిస్తున్నాడు ఇప్పుడు సొలొమోను రాజు. ఆ స్త్రీ యొక్క అలంకరణ గురించి, ఆమె యొక్క అవయవాలను గురించి ఎంతగా ఆ అవయవాలు, ఒక్కొక్క అవయవం దేనికి సూచనగా ఉందో దాని గురించి వివరించి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఇప్పుడు మనం చదువుకున్నది. అతని మొదటి వచనం చూస్తాను చూడమ్మా. నా ప్రియురాలా, నీవు సుందరివి. ఈ మాటలు 1వ అధ్యాయము 15వ వచనములో మనం చదివాము, ధ్యానం చేశాం. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అన్నాడు. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నవి. గువ్వ కన్నులు ఎలాగుంటాయంటే కీర్తనలో ఒక మాట ఉంది, 55వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. అవి పాపాన్ని చూసి పారిపోతాయంట దూరంగా. నేను ఎగిరి వెళ్ళిపోతే ఎంత బాగుంది ఈ పాపాన్ని చూడకుండా అని అక్కడ మనం ధ్యానం చేసాం. మీరు రాసుకున్న వాళ్ళు ఉంటే గుర్తుకు తెచ్చుకోండి.
పాపానికి దూరంగా ఎగిరిపోతే నేను ఎంత బాగుండును. రెక్కలు కలిగిన ఆ గువ్వ దూరంగా ఎగిరిపోతుందంట పాపానికి. కొన్ని గువ్వలు ఉంటాయి, కొన్ని పావురాలు ఉంటాయి, నిష్కపటమైన పావురం కదా. మనం ధ్యానం చేస్తాం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు, లూకా, ఇక్కడంతా కూడా సువార్తల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మనికి పావురం పరిశుద్ధాత్మనికి సూచనగా ఉంది. అది ఏ మాత్రం అలజడి కలిగిన పావురము అది నిష్కపటమైనది పావురం, నిష్కలంకమైనది పావురం. కాబట్టి ఏ చిన్న అలజడి మనలో ఉన్నా కలిగినా కూడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంట. అందుకని మనం పవిత్రమైన హృదయంతో పవిత్రమైన మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది పరిశుద్ధాత్మనికి గుర్తు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆయన దుఃఖపడతాడు. మనలో ఏ బలహీనమైన కార్యాలు మనలో ఉన్నా దేవుడు దుఃఖపడతాడు. అందుకని ఈ పాపానికి దూరంగా నేను ఎగిరిపోయి ఉంటే ఎంత బాగుండును అని ఒకవేళ మీరు తీసుకుంటే ఆ భాగాన్ని ముందు ధ్యానం చేశాం కాబట్టి మనం సాగిపోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి మనం ధ్యానం చేసుకోవాల్సినవి చదివినవి మళ్ళా జ్ఞాపకానికి మాత్రమే తీసుకుని వస్తున్నా. ఇంకొకటి కూడా, ఇంకా ప్రార్థన చేసే గువ్వ అంట, మూలుగుతో. గువ్వలు ఎలా ఉంటాయంట, మనకు కిటికీల్లో కూడా మన ఇంటి దగ్గర మనకు కాస్త గూడు కనపడ్డా పావురాలు వచ్చి గూడు పెట్టుకుంటాయి. ఆ గూడు పెట్టుకున్నప్పుడు వాటికి ఒక విధమైన సౌండ్ వస్తుంటది, గమనించారమ్మా? మూలుగులు. అది ప్రార్థించే గువ్వగా దేవుడు వర్ణించాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఈ మాటలతో రాయబడి ఉన్నాయి. వచనం నాకు గుర్తు రాలేదు, కానీ 58వ అధ్యాయంలో ప్రార్థించే గువ్వలు అంటే ప్రార్థనకి గుర్తుగా ఉంది, అది మూలుగు ఉంది. పరిశుద్ధాత్ముడు మన పక్షంగా తానే విజ్ఞాపన చేస్తూ మన కొరకు మూలుగుచున్నాడని పత్రికలో రాయబడి ఉంది కదమ్మా. అలాగూ మన కొరకు ఆయన మూలుగుతున్నాడంట దేవుని సన్నిధిలో మన నిమిత్తమై. అలాగే మనం అందరి కొరకు ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఈ మాటలు ప్రార్థించే మూలుగుతో అవి మూలిగే గువ్వగా పేర్కొనబడింది. ఇంకా మూడో మాట ఏంటంటే నిష్కపటమైన పావురం. ఇందాక మనం చెప్పుకున్నది అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో. నిష్కపటమైన పావురము, అది పరిశుద్ధమైన పావురం. పవిత్రమైనటువంటి పోలికను యేసు ప్రభుకి పరిశుద్ధాత్మకి పావురాన్ని పరిశుద్ధాత్మకి పోల్చబడింది. అది పవిత్రమైనది, నిష్కలంకమైనది, కపటము లేనిది. కనుక అలాంటి ఆ గువ్వ వలె నీ ముసుకోకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె. మన కన్నులు ఎలాగున్నాయి? అపవిత్రత చూడలేని కన్నులు. కొన్ని కన్నులు ఉంటాయి పాపము మానలేని కన్నులని యోబు గ్రంథంలో రాయబడి ఉంది కదా. కన్నికను నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్నికను నేను ఎలాగూ చూస్తున్నాను యోబు అంటున్నాడు. వృద్ధాప్యంలో కూడా కన్నులకి ఆయన ఒక నిబంధన ఒక కట్టడి పెట్టుకున్నాడు. ఏది అంటే అది చూడకుండా కన్నులతో నిబంధన చేసుకున్నా అంట దేవుని సన్నిధిలో యోబు కదా. మనం అదే మాటని చాలా సార్లు దేవుని వాక్యంలో మనం ఆదివారం వినున్నాం. కానీ ఇంకా ఆ కన్నులతో ఇంకా కూడా పవిత్రమైన దేవుని యొక్క కన్నులు భూమి అంతటా సంచారం చేస్తుందంట. ఎందుకొరకు ఆ కన్నులు భూమి అంతటా సంచారం చేసేది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో, వారి పట్ల, వారి కొరకు ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. పాపాన్ని గురించి దూరంగా పారిపోవాలనేటువంటి గువ్వ కన్నులు ఉన్నాయి, మూలుగులతో ఉన్నటువంటి గువ్వ కన్నులు ఉన్నాయి, నిష్కలంకమైన ఇంకా నిష్కపటమైన పావురం వలె ఆ కన్నులు గువ్వ కన్నులు ఉన్నాయి. ఇంకా కూడా పాపమును సహించలేని కన్నులంట. యోవేలు గ్రంథము, హోషేయ గ్రంథంలో కూడా ఉంది కదమ్మా. పాపము చూడలేని కన్నులంట దేవుని పరిశుద్ధమైన కన్నులు. అలాంటి కన్నులు కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనము నిష్కపటమైన పావురం లాగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని నీ ముసుగుకుండా నీ కన్నులు, మన కన్నులు ఎలాగున్నాయి? దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు చూడడానికి, దేవుని పాటలు చూడడానికి మన కన్నులు ఉపయోగించాల. ఏది పడితే అదే మనం పదే మనం హెచ్చరింపబడుతున్నాం. ఏది పడితే అది చూడకుండా, ఏది పడితే అది
మనం వినకుండా సరైనటువంటి క్రమములో మనం విశ్వాస జీవితంలో ప్రతి అవయవాన్ని దేవుడు క్రమపరుస్తున్నాడు. కన్నులతో నిబంధన చేసుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగా ఉండడానికి మనము సరైన రీతిలో క్రమం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత మాట చదువుకున్నాం చూడమ్మా. నీ తల వెంట్రుకలు అన్నాడు. రెండవదిగా కన్నులు చూపెట్టాడు. ఆ తర్వాత తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకల గురించి మనం ధ్యానం చేసినప్పుడు సంసోను గురించి రాస్తామా, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠ చేయబడిన వారు, తల వెంట్రుకలు నాజీరు చేయబడిన వారు సంసోను. ఇంకా సమూయేలు కూడా క్షౌరపు కత్తిని ఎన్నడూ ఆయన తల మీదకి రానియనని మృక్కుబడి చేసుకుంది హన్న. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది కదమ్మా. ఆమె దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకుంది. నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని మీద, ఆ కుమారుడికి ఆ తల వెంట్రుకలు నాజీరు చేయబడిన వాడై నీ మందిర ఆవరణంలో ఆయన ప్రతిష్ఠితుడు అని మొక్కుకుంది ఆ తల్లి. అంత మాత్రమే కాదు, మరి సంసోను విషయంలో కూడా ఆ తల వెంట్రుకలు ఆయనకి నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు. ఆయన తప్పిదం వల్ల, ఆయన అవిధేయత వల్ల వెంట్రుకలు పోగొట్టుకున్నాడు. బలమైన వెంట్రుకలను దేవుడు ఆయనకి బలమైన వెంట్రుకలు ఇచ్చాడు. కానీ ఒక వేషి దగ్గర తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీన్లకు తాను ఆ బలహీనతని దేవుని ఫిలిస్తీన్ల ఎదుట, శత్రువుల ఎదుట ఓడిపోయినాడు. బలమైన వెంట్రుకలను పోగొట్టుకున్నాడు సంసోను. ఆ భాగాలన్నీ మనకు తెలుసు. కాబట్టి నాజీరు చేయబడినటువంటి సంసోను బలహీనపడి ఆయన తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మంచి బలవంతుడు. యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయసులో, లేకపోతే 14 సంవత్సరాల వయసులో గొల్యాతుని చంపినప్పుడు ఆయన బలం ఎక్కడ ఉంది? ఒక చిన్న వడిసెల రాయి దగ్గర ఆయన బలాన్ని పెట్టుకున్నాడు. యెహోవా బలమైనటువంటి కార్యములు దావీదు బాల్య దినముల్లోనే చేశాడు. ఆ బలమైనటువంటి గొల్యాతును చంపడానికి చిన్న వడిసెల రాయితోటే అతన్ని పడగొట్టిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన బలము ఎక్కడుంది? దేవుడు మనకు ఇప్పుడు మనకు వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి లేండి. అయితే యవ్వన కాలంలో పసిపిల్లలుగా ఉన్నప్పుడు మంచి వెంట్రుకలు, చక్కగా బలమైన వెంట్రుకలుగా ఉంటాయి. దేవుడు అలాగ సృష్టించారు వెంట్రుకల్ని. వాటిల్లో ఒకటి తెలుపుగా కానీ నలుపుగా చేయటం కానీ అది ఆయనకే. ఎప్పుడు మన తలలో తల వెంట్రుకలు వస్తున్నాయో, తల నెరిసిండుట వృద్ధులకు ఘనమంట. ఈ వెంట్రుకలకు అది తెల్లగా కనపడడం కూడా ఘనమే. నలుగురు చూసినా కూడా మంచి వయసులో ఉన్నారు, మరి పెద్దవారుగా ఉన్నారని మనకు ఒక సీటు కూడా ఇస్తారు బస్సులో ఎక్కినప్పుడు. వృద్ధులకి కొన్ని సీట్లు కేటాయించబడి ఉంటాయి కదమ్మా. కాబట్టి వృద్ధాప్యంలో ఉండేంత వరకు ఆయన మనల్ని విడనాడకుండా ఆయన మనల్ని ఎత్తుకునేవాడు. కాబట్టి ఆ వెంట్రుకలు అంత శ్రేష్టమైనవి. అందుకని సంసోను విషయంలోనూ సమూయేలు విషయంలోనూ ప్రతిష్ఠించబడిన వాడు. అబ్షాలోము వెంట్రుకలు కూడా చాలా సొగసరైనటువంటి వాడు, అందమైన వాడు, రింగులు చుట్టుకున్నవాడు. అతడు తన వెంట్రుకల చేతనే తన యొక్క పాపపు స్థితిని బట్టి ఆయన దేవునికి, దావీదుకు తండ్రికి అవిధేయుడిగా ఉండి తండ్రి స్థానాన్ని తీసుకోవాలని ఆయనకి విరోధంగా ఉండడం బట్టి అతడు మరణమయ్యాడు. ఆ వెంట్రుకలే అతనికి మరణానికి దారి తీసినాయి. ఈ భాగాలని మనం రాజుల గ్రంథంలో చదువుతాం కదమ్మా. అబ్షాలోము ఎలాగూ చనిపోయాడు, దావీదు ఎలాగూ ప్రలాపించాడో కూడా మనకు తెలుసు. ఇవన్నీ మనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇంకా కూడా ఆ వెంట్రుకలు ఎలాగున్నాయంటే గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి అన్న. గిలాదు పర్వతాలు ఎలాగున్నాయంటే, ఈ గిలాదు పర్వతము అనేది మేకల మందలకు మంచి మేత స్థలం అంట. ఇశ్రాయేలీలు అరణ్యయాత్ర సాగించుకొని కనాను దేశానికి ప్రవేశించడానికి వచ్చారు. మధ్యలో ఏమొచ్చిందమ్మా? యోర్దాను నది వచ్చింది. యోర్దాను నది దగ్గర కొంతమంది అక్కడనే రూబేను, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు 3 వంశకర్తలు ఆ స్థలాన్ని, ఇక్కడ మేత స్థలము చాలా బాగుంది, గిలాదు పర్వతంలో ఆ మేత స్థలము చాలా బాగుందని అక్కడనే ఆగిపోయారంట. మీతో మేము యుద్ధానికి వస్తాం,
మీతో సహకారం కలిగి ఉంటాం, మనం అందరం ఒకటే, కానీ ఈ స్థలము చాలా మేతగా ఉండే స్థలంగా ఉంది, మేము ఇక్కడనే ఆ స్వాస్థాన్ని ఇక్కడనే తీసుకుంటామని 3 గోత్ర కర్తలు అలాగా అక్కడ ఉండిపోయారు. రూబేను, గాదు, తర్వాత నఫ్తాలి, మనష్షే అర్ధగోత్రం వారు అక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకు గిలాదు అనేటువంటిది అక్కడ గుగ్గిలం లేదా ఔషధాలు వచ్చేటువంటి ప్రాంతం అంట. మనము అక్కడ ఇర్మియా గ్రంథంలో చదువుతాం కదమ్మా, ఇర్మియాలో మరి ప్రవక్తల గ్రంథంలో ఉంది. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, అక్కడ నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలుగుకున్నది అని మాట్లాడుతున్నాడు. స్వస్థపరచబడే ఔషధ మొక్కలు కూడా గిలాదు పర్వతం మీద ఉంటాయంట. ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నామమ్మా. ఏలియాది ఏ ప్రాంతం వాడు? గిలాదు ప్రాంతీయుడంట. గిలాదు పర్వతంలో గిలాదు దైవ సన్నిధి, ఏలియా స్వస్థలము గిలాదు. అక్కడ ఏలియా ఉన్నాడు, అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇంకా ఆ గుగ్గిలం అనేటువంటి ఔషధము అక్కడ దొరుకుతుంది. మంచి మేధ స్థలము. ఆ స్థలానికి తల వెంట్రుకలను పోలుస్తున్నాడు. గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. మేకల మందలు ఎలా ఉంటాయమ్మా? ఒకే లెవెల్లో ఉంటాయి. పర్వతాలే కానీ, గిలాదు పర్వతమే కానీ ఒక ఎత్తైన స్థలములో చక్కని మేత స్థలము. కొన్ని మనము ప్రయాణాలు చేసేటప్పుడు పర్వతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, లోయలు కనిపిస్తుంటాయి. కొన్ని అడవి ప్రాంతాలు సమంగా ఉంటాయి. పర్వతాలే కొంచెం హైట్ లో ఉంటాయి, కానీ మంచి మేత స్థలము కూడా అక్కడ మంచి వర్షాలు పడినప్పుడు అక్కడ నిలబడుతుంది. దానికి మంచి మేత కూడా అక్కడ ఉంటది. అందుకనే మేకల మందలను ఆ గిలాదు పర్వతాన్ని పోల్చి గిలాదు పర్వతం లాగా ఉండాయని చెప్పి ఆ పర్వతాన్ని, ఆ మేత స్థలాలని మన తల వెంట్రుకలకి అక్కడ పోలిస్తున్నాడు. చూలమీద తల వెంట్రుకలను గిలాదు పర్వతం మీద ఉండేటువంటి మేకల మందలను పోలి ఉన్నవి అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ వ్రాయించి పెట్టాడంటే, మనలో ఉన్నటువంటి ప్రతి అవయవము దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. మనము ప్రతిష్ఠితులము. సౌలుని ప్రతిష్ఠించాడు దేవుడు. సమూయేలు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఒక రాజుగా నియమించాడు. దావీదును మంచి తైలముతో అభిషేకించాడు. తైలపు గుడ్డి తీసుకొని సౌలును అభిషేకించాడు రాజుగా చేయడానికి. ప్రతిష్ఠ చేయబడినటువంటి వారుగా ఉన్నారు కదా. ఇంకా చూడండి, ఇంకా జరిగిపోదాం. మంచి మేత స్థలాన్ని కోరుకుని ఆ స్థలంలో వారు స్వాస్థ్యాన్ని పొందారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఆ స్థలంలో ఉన్నారు. ఒక మంచి సమృద్ధి అయినటువంటి మేత దొరికేటువంటి స్థలం కనుక వారు పశువులు, గొర్రెలు, మేకలు, మందలు కలిగిన వారు కనుక ఇశ్రాయేలీలు ఆ స్థలాన్ని కోరుకున్నారు. అదే స్థలంలో పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువుకు గుర్తుగా ఉన్నటువంటి ఏలియా ప్రవక్త కూడా ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతపు నివాసంలో ఉన్నటువంటి వాడు. ప్రవక్తలకు ఉండదగిన స్థలం అయింది గిలాదు పర్వతం, గిలాదు ప్రాంతము. ఔషధాలు దొరికేటువంటి స్థలం అయింది. మేకలకు, గొర్రె మందలకు మంచి మేత స్థలం ఉంది. ఇవన్నీ కలిగినటువంటి మంచి ప్రాంతము. ఆ ప్రాంతానికి మన తల వెంట్రుకలను ప్రభు పోలుస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవం కదమ్మా. ఇంకా చూడండి, ఇంకేముంది? మూడవ మాటగా ముసుగు, కన్నులు, తల వెంట్రుకలు కలువరుస కత్తెర వేయబడినవై అన్నారు. ఈ మాటను చూస్తా ఉంటే మనం ఈ దినాలలో డెంటిస్ట్ డాక్టర్ దగ్గరకు పోతే పలువరుస సరిగా లేకపోతే వాటిని కూడా కత్తెర వేయబడి ఉంటాయంట. కొంతమంది పలువరుస చాలా అందంగా కనపడుతుంది, కొంతమందికి అంత అందంగా కనపడదు. కానీ దాన్ని చేయడానికి, అది అందంగా తయారు చేసుకోవడానికి కత్తెర వేయబడినవై అంటున్నాడు ప్రభు. మనము సరి అయినటువంటి పలువరుస లేకపోతే వాటిని శుభ్రంగా పాలతో కడగబడి అని వ్రాయబడింది కదమ్మా. చూడండి, తర్వాత పలువరుస కత్తెర వేయబడినవై కడుగబడి, పాలతో అని కాదు కానీ కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక
సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. ఈ పలువరుసను గురించి ఎంత వర్ణించాడు చూడండి. ఇవన్నీ మొదట ఇది దాటి వెళదాం అనుకున్నాను. జ్యోత్స్న కూడా నాకు కలిసినప్పుడు మంగళవారము ఇవన్నీ దాటిపోయి ప్రాముఖ్యమైన అంశాలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇవి కూడా మనకు అర్థం కావాలని పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు గనక నేను వాటిని దాటిపోలేక వాటిని కూడా వివరించి మనము నేర్చుకుందామని. నాకు కూడా అవసరమే అవి. నా నోరు ఏమి మాటలు మాట్లాడాలా? మంచి మాటలు మాట్లాడుతున్నానా? నా తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వెంట్రుకలు దేనితో పోల్చాడు? పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన వాటికి, బలమైన వాటిగా ఇవన్నిటికి మనల్ని పోల్చాడు. కాబట్టి ప్రతి అవయవాన్ని కూడా మనం పైన నాకు తెలిసినంత వరకు కొంతవరకు ధ్యానం చేసుకోవాలని నేను కూడా ఈ మాటలను ధ్యానం చేశాను. ఇంకా చూడమ్మా, సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. అప్పుడే కడుగుబట్టి, అంటే ఈ పలువరుసను చక్కగా కడుక్కోవాలంట. మలినమైపోతుంది. ఉదయకాలమున, సాయంకాలం వేళ, రాత్రి పడుకోబోయే ముందు ఈ మధ్య డాక్టర్స్ కూడా 2 పూటలు ఈ పలువరుసను శుభ్రంగా కడుక్కోమంటున్నారు. కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవి అయి జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక మంచి పలువరుసు ఉంటే అది అందానికి గుర్తు. మనము ఇహలోకమైన సౌందర్యాన్ని మనం ఎక్కువ ధ్యానం చేయడం లేదు, కానీ అంతరంగం ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సామెతల గ్రంథంలో, పరమగీతంలో, ప్రసంగిలో ఎక్కువగా కూడా సొలొమోను అందాన్ని గురించి వ్రాశాడు. ఆయన ఎందుకంటే ప్రతి చెట్టును గురించి, వృక్ష ఫలాలను గురించి, ప్రతి పువ్వులను గురించి అన్ని ఆయనకు జ్ఞానము. ఆయన చాలా జ్ఞానవంతుడు కనుక ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ సొలొమోను ఈ షూలమ్మితిని గురించి వర్ణిస్తూ ఇవన్నీ కూడా వ్రాయించి పెట్టి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాశాడు. ఈ గొర్రెల కదుపులను పోలి ఉన్నది అన్నాడు. మరి తర్వాత మాటలు చూసుకుందాం. 3వ వచనము, నీ పెదవులు ఎరుపు నూలును పోలినవి. ఎరుపు నూలును పోలినవి. తర్వాత నీ నోరు సుందరము. పెదవులు, నోరు, నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె అగుపడుచున్నవి. 3 మాటలు 3వ వచనంలో ఉన్నాయి. పెదవులు, నోరు, కణతలు. ఈ 3 విషయాలు కూడా మనం కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది కదమ్మా, కీర్తనల గ్రంథము మన 141వ కీర్తన ఉంటే తీసిన వాళ్ళు ఉంటే చదవండమ్మా. 141వ కీర్తన 3వ వచనంలో, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము, నా నోటికి కాపు పెట్టము, నా పెదవుల ద్వారమునకు కావలి కాయమని ఉంది. చూస్తారా? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నోటికి కాపు పెట్టాలా? పెదవుల ద్వారానికి చదవమ్మా, మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలి ఉంచుము. నోరు కావలి ఉంచాలంట. మనం చదువుకున్న ఈ పరమగీతంలో ఈ భాగం మనం ఏందమ్మా, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంతే కదమ్మా? అదేనా కరెక్ట్ గా? నోటికి కాపు పెట్టమన్నాడా? పెదవుల ద్వారానికి కాపు పెట్టమన్నాడా? సరే, అలా చెప్పు. నోటికి, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పెదవుల ద్వారానికి కాపు పెట్టు, నోటికి కావలి ఉండాలి. ఈ 2 మాటలు కూడా పెదవులు, నోరు, ఇవి దేవుణ్ణి స్తుతించేదానికే దేవుడు ఉద్దేశించి వర్ణించారు, ఆయన సృష్టిలో చేశారు. కానీ ఈ పెదవుల గుండా మనం ఏం మాట్లాడుతున్నాం? నోటి గుండా ఏమి మాట్లాడుతున్నాం? వాటికి కాపు పెట్టుకుంటున్నామా? నీ నోటికి కళ్ళెము పెట్టుకునుము అంటున్నాడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో. నీ నోటికి కళ్ళెము పెట్టుకునుము. నోరు జాగ్రత్తగా ఉండాలి. నాలుకని స్వాధీనం చేసుకోమన్నారు. ఎంత చిన్నదైన అవయము ఎంత పెద్ద అగ్నిని రాజేసి అడవిని తగులు పెట్టును కదా అని. ఎంత చిన్న అవయము నాలుకని మనము స్వాధీనం చేసుకోవాలా? పెదవుల ద్వారానికి ఆపు పెట్టుకోవాలి. ఈ పెదవుల గురించి తర్వాత కూడా ఉంది.
పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అన్నారు. ఎరుపు నూలు దేనికి గుర్తమ్మా? రక్షణకు గుర్తు. మనము ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేయడానికి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు తొగరు దారాన్ని, ఎర్ర దారాన్ని, ఆ ఎరుపుని, ఆ రక్తమును ఆ గోడల మీద, గడప కమ్ముల మీద పూశాడు. తొగరు దారాన్ని ఆమె కిటికీకి కట్టింది. ఇవన్నీ ఎరుపు నూలంటే దేవుని యొక్క రక్షణకు అవి గుర్తుగా ఉన్నాయి. అందుకనే రక్షించబడిన మనము మన నోటికి కాపు పెట్టుకోవాలా, మన పెదవుల ద్వారానికి కావలి పెట్టుకోవాలి. మన నోరు, నీ నోరు సుందరము, అది సుందరమైనది. ఇంకా కొన్ని వచనాలు చూస్తున్నాం చూడండమ్మా. 49వ కీర్తనలోనే ఉన్నాయి కొన్ని అంశాలు తీసుకున్నాము. కీర్తనలు 49వ కీర్తన, విజ్ఞాన సంగతులు పలికే నోరంట. ఏం విషయాలు మాట్లాడాలంట నోరు? 49:3 వచనమ్మా, చదవండి ఇప్పుడు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము చదువు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఆయన హృదయం కూడా పూర్ణ వివేకమును గూర్చినదై ఉండునంట. ఏమి సంగతులు పలకాలంట నోరు? మన నోరు విజ్ఞానమైనటువంటి జ్ఞానయుక్తమైన మాటలు, ఆ సంగతులే మనము మాట్లాడాలి. అనవసరమైన మాటలు తెచ్చుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా విజ్ఞానమైన సంగతులు, దేవుని మాటలు. జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ దొరుకుతుంది? అది దొరికే స్థలం ఏది? యోబు గ్రంథము 28వ అధ్యాయము. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, దుష్టత్వము విడుచుటయే వివేకం అని వ్రాయబడింది. 2 ప్రశ్నలకు 2 జవాబులు ఇచ్చాడు దేవుడు యోబు గ్రంథంలో. కాబట్టి మనము విజ్ఞానము, జ్ఞానం కూర్చున్నటువంటి సంగతులు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. జ్ఞానం కలిగి ఉండుట ఎంతో భాగ్యం. జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, తెలివి చేత దాది నింపబడును, వివేకము చేత నింపబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన గదులతో నింపబడును అని వ్రాయబడింది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో. చాలా సంగతులు జ్ఞానమును గురించినటువంటి విషయాలు చాలా చక్కగా సామెతల్లో ఉంది. ఒక్కొక్క దినం ఒక్కొక్క అధ్యాయం చదువుకున్న ఒక నెల రోజులు 31 అధ్యాయాలు పూర్తవుతాయి. యవనస్తుల పిల్లలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి సోదరీలు కానీ ఒక్కొక్క దినము ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటే 31 అధ్యాయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. అంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు సామెతల్లో వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి జ్ఞానము మన నోరు దేనికి ఉపయోగించాలంట? జ్ఞానమైన సంగతులు మాట్లాడడానికి మన నోరుని ఉపయోగించాలంట. ఇంకా సామెతల్లో 1వ అధ్యాయం 21వ వచనము చూస్తారమ్మా. సామెతలు 1వ అధ్యాయము 1 గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. అంటే 1వ చాప్టర్ 21వ వచనం కదండి. జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లా జ్ఞానం లేని వారు తర్వాతమ్మా ఆలకించుడి, నా ఉపదేశం మీకు తెలుపుదును అన్నాడు. ఆఖరణ 23వ వచనంలో చూడమ్మా, నా ఉపదేశమును నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు ఉంటారు? జ్ఞానము ప్రచురించు తెలియజేయుచున్నవి అన్న. మనం నోరు ఎలా ఉండాలి? జ్ఞానాన్ని ప్రచురించేసిగా ఉండాలి. విజ్ఞాన సంగతులు పలికే నోరుగా ఉండాలి. జ్ఞానమును అసహించుకొని ఆ తర్వాత ఉపదేశాన్ని, దేవుని ఉపదేశాన్ని, ఆ జ్ఞానంతో కూడుకున్న ఉపదేశాన్ని మనము ఆలకించాలి. అదే తల్లి కూడా అతనికి ఉపదేశించింది, ఒక దేవోక్తిని ఉపదేశించింది. జ్ఞానవంతురాలైనటువంటి ఆ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ ఎలా ఉండాలో అన్ని విషయాలు కుమారునికి
బోధిస్తుంది, ఉపదేశాన్ని ఇచ్చింది. అలాగే ఈ ఉపదేశాన్ని కూడా మనల్ని వినమంటున్నాడు. జ్ఞానం కలిగి ఉపదేశాన్ని మనము వినాలి. అది ఇందులో సారాంశం. ఇంకొక మాట కూడా చదివి మనం ముందుకెళ్ళిపోదాము. తెలివిని ఉచ్చరించు పెదవులు, జగడమాడు పెదవుల గురించి కూడా మనం ధ్యానం చేద్దాము. అది కూడా చూడండి ఒక మాట. కీర్తన గ్రంథము 41లో పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, కావలి కాయాలంట. నోరు అదుపులో ఉంచుకోవాలి, జ్ఞాన విషయాలు మాట్లాడాలి, పెదవులు ఎలా ఉండాలంట, కాపు పెట్టాలంట. మన పెదవులు ఎలాగున్నాయి? తేనె లొలుకుచున్నవి పెదవులు. ఆయన మధురమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఆయన నోరు ఎంతో మధురమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. దేవుని మాటలు అవి అనేకులకు తెలివినిచ్చే మాటలు అని ఆయన నోరు తెరిచినప్పుడు ప్రభు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీదకి నుంచి దిగి వచ్చాక అక్కడ కూర్చొని జనులందరూ కూడి వచ్చారు ఆయన మాటలు వినడానికి. అప్పుడు ఆయన నోరు తెరిచి వారితో ఇలాగ బోధింపసాగాను. ఆయన నోరు తెరిచాడంటే ఇంత విజ్ఞానమైన సంగతులు, ఇంత ఆశ్చర్యమైనటువంటి విషయాలు, ఇంత జ్ఞానము ఇతనికి ఎలాగూ వచ్చిందని అక్కడున్నటువంటి పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రభు నోరు తెరిచి వారితో మాట్లాడినప్పుడు. ఈ సంగతులన్నీ అధ్యాయాలలో చక్కగా బోధించాడు వారికి. ఆయన కొండ మీద కూర్చొని ఒక ప్రసంగాన్ని చేశాడు. కొండ మీది ప్రసంగం అనే దానికి ఆ భాగాలకు మనం పేరు పెట్టుకున్నాం. ఎంత అమూల్యమైన సత్యాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగుండాలి, దేవుని నమ్మిన మనము ఎలాగూ జీవించాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం సరైన క్రమంలో ఉండాలి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనకు రాయించి పెట్టాడు. ఆ తర్వాత నిజమాడు పెదవులు 12వ అధ్యాయం చూడమ్మా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము నిజము పలుకు 12వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. నిజమాడు పెదవులు నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. అబద్ధమాడు నాలుక, దాని గురించి కూడా రాసింది. ఇవి నేను కూడా చూస్తాను ఆ భాగాన్ని. 12, 19 కదా. నాలుక, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. ఇవన్నీ ఈ మాటలు చదువుకున్నప్పుడు నిజంగా ఇవి మన స్వాధీనంలో ఉంచుకుంటే, నోరును గాని పెదవులను గాని మన స్వాధీనంలో ఉంచుకుంటే దేవునికే మహిమ, మన కుటుంబాలకి క్షేమం, మనకు సహవాసానికి మంచిదది. ఈ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అవి కథలు, ఎట్లా పడితే అట్లా మాట్లాడవు. అవి స్థిరమైన మాటలు, దేవుని మాటలు ఉచ్చరించేటప్పుడు ఈ నోటి గుండా శాప వచనము, ఆశీర్వాద వచనము రాగలదా? లేదు కదా. ఈ నోటి గుండా మనము ఆశీర్వచనమే మనము పలకాలి. మనము దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే వాళ్ళంగానే ఉండాలి, బ్లెస్ చేసే వాళ్ళగానే ఉండాలి. ఎవరిని కూడా ఇంకా కూడా చూడమ్మా, తెలివిని ఉచ్చరించు పెదవులు అన్నాడు 20వ వచనంలో, 20వ అధ్యాయంలో సామెతల్లోనే ఎక్కువ ఇందులో వ్రాయబడి ఉన్నాయి. 20వ అధ్యాయము పైన నిజమాడు పెదవులను చూసాము. 20వ అధ్యాయం 15వ వచనములో బంగారును విస్తారమైన తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అంట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది అమూల్యమైనది. అట్టిది దొరకడం అరుదు, అమూల్యమైనది గుణవతి అయిన భార్య. అలాగే ఇక్కడ కూడా తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. కాబట్టి మనము ఇవన్నీ కలిగి ఉందామా? అమూల్యమైన సొత్తును మనం సంపాదించుకుందామా?
తెలివిని ఉచ్చరించుతామా? నిజమాడు పెదవులు అబద్ధమాడనేరని పరిస్థితులు మనం తెచ్చుకోవాలి. అబద్ధం ఆడకూడదు, నిజాన్ని మాత్రమే ఉచ్చరించాలి. అది నిత్యము స్థిరమది. మన మాటలు ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, మన నోరు ఎలాగుండాలి, మన పెదవులు ఎలాగుండాలి? దేవునికి ప్రీతికరంగా ఉన్నామా? దేవునికి మనం మన ప్రవర్తన వల్ల, మన నోటి వల్ల, మన పెదవుల వల్ల ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు పరిశుద్ధాత్ముడు నోటిని గురించి, పెదవులను గురించి, కళ్ళను గురించి, పలువరుసను గురించి ప్రత్యేకంగా వ్రాయించి పెట్టాడు? ఒక స్త్రీకి ఉండవలసిన ఆ అందమైనటువంటి ముఖ సౌందర్యాన్ని గురించి సొలొమోను రాస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవయవాన్ని, తర్వాత మనం ఆ భాగాన్ని మనం వెళదాము. తర్వాత 3వ వచనం చూద్దామా, మనం మళ్ళా పాఠానికి వద్దాం. 3వ వచనంలో ఏముంది? నీ ముసుగుకుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలముల వలె కనబడుచున్నాయి. ఇవి మనం చదువుకోలేదు. కణతలు అంటే మనం ఈ కళ్ళ దగ్గరకు ఉన్నటువంటి భాగాన్ని కణతలు అంట. అవి ఎలాగున్నాయంటే దాడిమ ఫలం. ఇది ఆ విశ్వాసం, మంచి దానిమ్మ పండ్లు ఏమన్నా అంటే ఆత్మ సంబంధమైన ఫలాలని. ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం కదమ్మా. ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలమేమనగా అని 9 ఉన్నాయి అక్కడ. అందులో భాగాలు 9 ఉన్నాయి. అవన్నీ ఆ 9 కలిపితే ఆత్మ ఫలము అని వ్రాయబడి ఉంది. ఈ ఆత్మ ఫలము, ఈ దానిమ్మ పండు ఆత్మ ఫలం అంట. దాంట్లో దానిమ్మ పండ్లు ఎన్ని గింజలు ఉంటాయి? చాలా ఉంటాయి కదా, వరుసలుగా ఉంటాయి. అందుకని ఇక్కడ రాశారు, నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అనబడుచున్నవి. అలా ఉన్నాయంట మన కణతలు. ఆ దానిమ్మ పండ్లు ఎట్లా ఉంటే, సొలొమోను మండపములో, సొలొమోను దేవాలయంలో 400 దానిమ్మ పండ్లు అక్కడక్కడ ఆ యొక్క మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ స్తంభాలకు వాటికన్నిటికీ అక్కడ చెక్కి ఉన్నాయంట 400. ఇంకా కూడా తర్వాత 100 పండ్లు ఉన్నాయంట. 3వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది ఆ మాట. 100 దానిమ్మ పండ్లని చెక్కి ఉన్నారంట అక్కడ దేవాలయములు. మరి ఇంకొక మాట కూడా మనం ఉంటాం, అహరోను యొక్క ఆ ప్రతిష్ఠిత వస్త్రాన్ని, అహరోను అంగీకి ఎన్ని దానిమ్మ పండ్లు ఉన్నాయంట? ఎన్నో దానిమ్మ పండ్లను గుర్తులుగా వారు అమర్చి పెట్టారు. ఎందుకంటే అది పరిశుద్ధతకు గుర్తు. ఆ తర్వాత ప్రతిష్ఠ మరి ఆత్మ సంబంధమైన ఫలానికి గుర్తుగా దాడిమ ఫలం అంటే దానిమ్మ పండు అనే అర్థం. ఇవన్నిటికీ మన కణతలు ఇచ్చిన దాడిమ ఫలములు. విచ్చినంటే ఇప్పుడు దానిమ్మ పండుని ఇట్లా 4 ప్రక్కల కట్ చేస్తాం అనుకోండి, ఎలాగుంటాయి అవి? వరుసలుగా పేర్చి ఉంటాయి. అది దానిమ్మ పండు యొక్క గుణము. అలాంటి అనుభవం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయమైన పరిపూర్ణతకు కలిగిన పరిస్థితి దానిమ్మ పండుకుంది. ఆత్మీయ స్థితిని మనము దేవుని నమ్ముకున్నాం, రక్షించబడినాము, ఆరాధన తీసుకుంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళుతున్నాం. కానీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఇలాగ మనం పైన నేర్చుకున్నటువంటి పెదవులు ఎలాగున్నాయి, నోరు ఎలాగుంది, కళ్ళు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ కణతలు ఎలాగున్నాయి? ఇవన్నీ ఒక్కొక్క అవయవాన్ని మనం స్వాధీనం చేసుకుంటున్నామా? మన పలువరస కడుగబడినటువంటిది పలువరస ఉందా? కత్తెర వేయబడిన పలువరస ఉందా? సరిగా లేవనుకో కత్తెర వేస్తున్నారు. పంటి డాక్టర్ దగ్గరికి వెళితే ఎత్తు దిగుడు ఈ పండ్లన్నిటిని సమంగా చేసి ఒక క్లిప్ కూడా పెడతారు కదా వాళ్ళు. అవి పలువరస క్రమంగా రావడానికి అవి కడుగబడి ఆ పలువరస అమ్మా కడుగబడి పలువరస చక్కగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ కణతలు ఆత్మీయమైన పరిపక్వతకు ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. మనం అన్నిటినీ మనం స్వాధీనం చేసుకున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిని మనము అనుభవించినట్టు. లేదనుకుంటే మనం ఎట్లంటే అట్టుంటాము, ఆదివారం వస్తాము, ఆరాధన చేస్తాం, ప్రార్థనలకు వస్తాము, కానీ మనము ఆత్మీయంగా మెరుగుపరుచుకోవాలి విశ్వాస జీవితాన్ని.
అంతకంతకు అభివృద్ధి పరుచుకోవాలా. శిష్యులు అంటున్నాడు ప్రభు దగ్గర, వారు అల్ప విశ్వాసురాలు అంటున్నాడు దేవుడు ప్రభు వారిని. అప్పుడు అన్నారు, అయ్యా ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. ఆ ప్రార్థన చేద్దాం మనం కూడా. ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. విశ్వాసము బలహీనుడిగా ఉన్నాను, నీ శక్తిని ఎరుగుకున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. విశ్వాసంలో బలహీనుడను, నీ శక్తి నెరుగకున్నాను, బలపరచుము నీ బిడ్డను, నీ సాక్షిగా ఉండేదాను. బలపరచుము నీ బిడ్డను, నీ సాక్షిగా నుండేదాను. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా. మనం విశ్వాసంలో బలహీనులు ఉన్నాము. ప్రతి విషయంలో దేవుడి దగ్గర మనం ఒప్పుకొని, నేను బలహీనులుగా ఉన్నాను ప్రభా, నన్ను బలపరచుము. అందుకని అంటారు, ఆత్మీయ ప్రవర్తనకి ఈ అవయవాలన్నీ సరైన క్రమములో, దేవుడు చెప్పిన క్రమంలో మనము ఉంచుకొని కలిగితే విశ్వాసములో పరిపూర్ణతను మనము సాధించిన వారు అవుతాం. తర్వాత ఇంకా సాగిపోదామమ్మా. 4వ అధ్యాయంలో జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీను వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము. 4వ వచనం. కందరము అంటే మెడ. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంట? మెడవంచని వారు ఉన్నారంట. మనం ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఓర్ప పేరుకి ఏం అర్థం అమ్మా? మెడమంచనిది అని వ్రాయబడింది. మోయాబీలు కూడా అలాగే ఉన్నారు. వారు పాపులు, బహుదుష్టులుగా ఉన్నారు. అందులో నుంచి రూతు వచ్చింది, యోగ్యురాలుగా తీర్చబడింది. ఇశ్రాయేలును వర్ధిల్ల చేసిన స్త్రీగా దీవించబడింది, ఆశీర్వదించబడింది. యోగ్యురాలుగా ఆమె ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరి యోగ్యమైనది అన్నాడు బోయసు. ఎంత శ్రేష్టమైన అనుభవం రూతుకి. అలాగే ఓర్ప అయితే మెడవంచని స్థితిలో ఉండి ఆ దేవుని వాక్యానికి, దేవుని ప్రజలతో నివసించడానికి ఆమె మనసును అంగీకరించగా వెనక్కి తిరిగిపోయింది. ఇంకెక్కడ కూడా ఓర్పాన్ని గురించి వ్రాయబడలేదు పరిశుద్ధ లేఖనాలలో. అలాంటి పరిస్థితి ఈ ఓర్పాకుంది. రూతుకైతే యోగ్యురాలుగా చేయబడింది. చూడమ్మా, ఇశ్రాయేలీలు యెషయా 48వ అధ్యాయంలో ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఉంది. ఇశ్రాయేలీలు మూర్ఖులని, మెడవంచని వారని ప్రభు అంటున్నాడంట. మెడవంచని వారు మూర్ఖులు, ఇశ్రాయేలీలు మూర్ఖులే. మనం ఓర్పాన్ని గురించి అంటున్నాం, కానీ ఇశ్రాయేలీలు కూడా అలాంటి వారి దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనలేదు, దేవుడిచ్చిన మాటను ఆలకించలేదు, దేవునికి ఎదురు తిరిగారు, విస్తారమైన పాపాన్ని చేశారు, అనిలతో కలిసిపోయారు. మీరు విశ్వాసులుగానే ఉండాలి, అవిశ్వాసులతో విజోడుగా ఉండవద్దు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. విశ్వాసికి అవిశ్వాసికి బాలెక్కడ? క్రీస్తుతో బెలియాలకి ఏమి సంబంధము? ఇవన్నీ ఉన్నాయి. మనకు వారికి పోలిక లేదు. మనం ప్రత్యేకించబడిన వారం. మనం దేవునికి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆయన వెల ఇచ్చి కొన్నాడు. మనం ఆయన సొత్తు, దేవుని పిల్లలం. మన అవయవాలన్నీ ఆయనకి నీతికి సాధనాలుగా ఉండాలి. రోమా పత్రికలో రాయబడింది, నీతికి సాధనాలుగా ఉండాలి మన అవయవాలు. మన అవయవాల్ని మన ఇష్ట ప్రకారంగా చేసుకోవడానికి లేదు. ఆయన విలువ ఇచ్చి కొన్నాడు మనల్ని. మనం ఆయన సొత్తు. కాబట్టి జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. చూడమ్మ, జయసూచకములు ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతో 1000 డాలులను శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము. కందర అంటే మెడ. ఈ మెడని ఎలాగ పోల్చాడు? దావీదు జయసూచకములు ఉంచుటకై విజయోత్సవముతో రాజులను జయించి వచ్చినప్పుడు ఆ వస్తువులన్నిటినీ, యుద్ధోపకరణాలన్నిటినీ దాచిపెట్టడానికి ఒక మందిరాన్ని కట్టించాడంట. గోపురమును కట్టించాడు దావీదు.
ఆ గోపురముతో సమానమంట మెడ. ఎక్కడ వర్ణించాడు మనము, దానికి శక్తి నాకు చాలాకుంది. చాలా చాలా బైబిల్స్ నేను మన దగ్గర ఉన్నాయి అంకుల్ దగ్గర, చాలా ధ్యానం చేశాను, చాలా విషయాలు వెతుక్కుంటున్నాను నేను. దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీన్ని ఎలాగో మనం అన్వయించుకోవాలి, ఈ మాటను మనం ఎలాగో అన్వయించుకోవాలి, మనకు ఈ మాట ద్వారా ఏం మేలు ఉంది, ఏది సరి చేసుకోవాలి. ఈ మెడను కూడా దేవుడు అలాగ పోల్చాడు. ఈ మెడ వంచితే దేవునికి విధేయత కలిగిన వాళ్ళు, మెడ వంచని స్థితి ఉంటే దేవునికి ఎదురు తిరిగిన వారంగా ఉన్నాం, గర్విష్ఠులంగా, పాపులంగా, మూర్ఖులంగా ఉన్నాం. అదే మెడని వంచితే ఈ గోపురంలో ఉంచాడు ఆయన. జయసూచకములో నుంచుటకై ఒక గోపురాన్ని కట్టి అక్కడ ఈ యుద్ధోపకరణాలన్నిటిని కూడా పెట్టాడంట. వేలాడే ఈ కత్తులు కానీ ఇవన్నీ కూడా ఒక గోపురాన్ని కట్టించే ఆ గోపురంలో వీటినన్నిటిని పెట్టాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మెడ తల వంచిన స్థితిలో వాటన్నిటిని భద్రపరిచే స్థితిలో ఉంది ఆ గోపురం. అలాంటి పరిస్థితి మనం కూడా మన హృదయాలలో ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు ఏమేమి ఉన్నాయమ్మా? గలతీ పత్రికలో ఉంది కదా, ఎఫ్సి పత్రికలో ఉంది కదా, కవచాన్ని, విశ్వాస కవచాన్ని తొడుక్కోవాలి, డాలు పట్టుకోవాలి. ఆ శత్రువు నుంచి, అపవాది నుంచి అగ్ని బాణములను ఎదిరించుటకు తగిన శక్తి మనకు కావాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, ఆ కవచాన్ని ధరించుకోవాలి. ఎన్నడూ కూడా అపవాది మన మీద విజయాన్ని చూపించకుండా, మనం మామూలుగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక మాట అనేది, ఏదన్నా ఒక చిన్న అపాయం జరిగింది అనుకోండి మనకు, ఏసు రక్తం జయం అంటది. అది ఒక మాట, ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం అనుకో, పడిపోయినావు, కాలు దెబ్బ తగిలింది, లేవలేకున్నావు అన్నప్పుడు ఆ మాటను అనుకోమని చెప్పేది. ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం అంటే ఏసు రక్తము అది జయసూచకమైనటువంటిది. గొల్యాతును సంహరించినప్పుడు దావీదు వారు ఏం పాట పాడారమ్మా? దావీదుకు జయము జయము, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక, దేవునికి జయము అన్నారు. యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు యెరూషలేము వారు ఆయనకి ఈత మట్టలు వారి వస్త్రాలు పరిచినప్పుడు ఏమన్నారు? యెహోవా పేరిట వచ్చేవాడు జయము పొందును గాక, జయము జయమని వారు కేకలు వేశారు. అది విజయ సూచకమైనటువంటి వస్తువులన్నీ ఉంచడానికి ఒక గోపురాన్ని కట్టించి ఆ గోపురాన్ని, ఆ మెడని పోల్చి చెప్తున్నాడు ప్రభు. ఎంత ఎంత అమూల్యమైన సత్యాలు ఇందులో ఉన్నాయో ధ్యానం చేసే కొద్దీ ఆ సత్యాలు బయటికి వస్తా ఉన్నాయి. అవి మీకు ఇంకా మీరు ధ్యానం చేసుకున్నప్పుడు మీకు కూడా ఆ పాఠాలు దొరుకుతాయి. ఇంకా చూద్దాం, చూడమ్మా, మనకు సమయం కూడా దగ్గరకు వచ్చింది. ఇంకొక మాట, ఆ ఇరుకు చెములు అనే మాట 5వ వచనం మనం చదువుకున్నాం కదా, అది చదువుకొని మనం ముగించుకుందాం. నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. నేను ఈ భాగాన్ని చదువుకున్నప్పుడు పాలిస్తూ స్తన్యములు, ఇరుకు చెములు అంటే పాలిస్తూ స్తన్యములు మనకందరికీ తెలుసు, బాల్య దినముల నుంచి తెలుసు మనకి ఈ విషయాలు, మన శరీర అవయవాలన్నీ కూడా. అప్పుడు దావీదు అంటున్నాడు 51వ కీర్తనలోనమ్మా, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నెమ్మది పుట్టించితివి. దావీదు 22వ కీర్తన 9వ వచనం చూస్తారమ్మా ఒక మాట. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక. నా తల్లి దగ్గర నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. పాలు తాగే వయసులో నుంచే దావీదుకు దేవుని మీద నమ్మిక కలిగిందంట. నా తల్లి నీ సేవకురాలి కుమారుడును నేను. నా తల్లి దగ్గర నేను పాలు తాగే వయసులోనే నాకు నీవు నమ్మిక పుట్టించావు అన్న. పాలు బలమైనవి, తల్లి పాలు పిల్లలకి బలమైన ఆహారం. చిన్నప్పటి నుంచి గర్భవతిగా గర్భంలో పిండముగా ఉత్పత్తి అయిన అప్పటి నుంచి పాలు ఊరుతుంటాయంట మన రొమ్ము భాగంలో. అవి బలమైన ఆహారం పసిపిల్లలకు.
నీవే కదా నమ్మిక పుట్టించితివి, నా కొరకు వానికి నీవు పాలిచ్చి పెంచుము అని ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కుమార్తె మోషేని పెంచుకునేటప్పుడు ఆ తల్లికి అప్పచెప్పినటువంటి పని ఏంటి? నా కొరకు వానికి నీవు పాలిచ్చి పెంచుము అన్నది. అప్పుడే ఆ పాలిచ్చి పెంచేటప్పుడే ఆ తల్లి ఏమి నేర్పింది? నువ్వు ఐగుప్తుడివి కాదు, నీ హెబ్రీయుడవు, నీ స్వజనులు వీళ్ళు, నీ సహోదరులు వీళ్ళు, మనం బానిసలమైనటువంటి వారం. ఐగుప్తు మనది కాదు, మన ప్రాంతం కాదు, మన స్వాస్థ్యం కాదు, మన గోత్రికులు కాదు, మనం ఇశ్రాయేలీయులము. అప్పుడే నేర్పించి మనం హెబ్రీయులము. అబ్రహామును మొట్టమొదటి భాగంలోనే ఆ ఫిలిస్తీన్లు మరి ఎవరో అశ్షూరు రాజు ఎవరో యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు అంటాడు ఒక హెబ్రీయుడు అని. యోసేపుని గురించి కూడా హెబ్రీ పరుచువాడు. వారు హెబ్రీ సంతానము, ఇశ్రాయేలీ. వారు మరణములో నుంచి జీవములోనికి దాటిన అనుభవం కలిగిన వారంట హెబ్రీలు అనే పదానికి అర్థము. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాడికి అతనికి పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మోషేకి తల్లి దగ్గర నుంచే వచ్చాయి. దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక బహు గొప్పది. వేరే వాళ్ళు ఆ బిడ్డ మిరియాము అనిపెట్టుకొని కాచుకొని ఆ తల్లిని తీసుకుని వచ్చింది. నేను నీకు జీతం ఇస్తాను అన్నది. ఆమె తల్లి కుమారునికి పాలిస్తే జీతం ఇస్తారంట. మరి మన పిల్లలకి మనం పాలు ఇచ్చాము, మన బిడ్డలకు మనం పాలు ఇచ్చాము, మనకి ఎవరన్నా జీతం ఇచ్చారా? మన భర్తలకు జీతం ఇచ్చారా? లేదు. అది మన బాధ్యత. మన పిల్లలకు పాలిచ్చి పెంచాము. ఇరుకు చెమ్ములు, పాలిచ్చు స్తన్యములు. దావీదుకి ఆ అనుభవంలోకి వచ్చాడు. ఆది కాండంలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా, 49వ అధ్యాయంలో. ఆది కాండం 49వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? తీసి మనం ఇంకా ముగించుకుందాము. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్థలముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆది కాండములో పాలిచ్చు స్తన్యములు దీవెనలకు గుర్తంట. పాలిచ్చు స్తన్యములు దీవెనలకు గుర్తు. అంటే దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, పాలు పిసుకు తొట్టె దీవించబడుతుంది, పైనుండి మింటి దీవెనలు, కింద భూ సంబంధమైన దీవెనలు, ఇవన్నీ కూడా పాలిచ్చు స్తన్యములు, ఇవన్నీ దీవెనలతో నింపబడినటువంటి అనుభవానికి ఆ యాకోబు తన యొక్క కుమారులందరినీ పిలిచి దీవిస్తున్నాడు. అదే కదా మా భాగము. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. లూకాసు వార్తలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 27వ వచనములో. యేసు ప్రభు చూడండి, అది చదువు. ఒక స్త్రీ ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, పాలిచ్చిన స్తన్యములు తాగిన పసిబిడ్డ తాగినటువంటి ఆ రొమ్ములు కూడా అవి ఏమంట? ధన్యములైనవి. ధన్యములైనవి. వాటికి మన యొక్క స్తనములను పోల్చినాడు దేవుడు. ఎంత దీవెనకరమైనవి, ఎంత ఆశీర్వాదకరమైనవి, ఎంత బలమైనవి, ఎంత నిర్మలమైనవి. నిర్మలమైన పాల వలన మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారు అంటమ్మా. తల్లి పాలల్లో ఏదైనా కల్తీ ఉంటుందమ్మా? ఉండదు కదా. తల్లి పాలు నిర్మలమైనవి. అలాంటి మనసు కలిగి మనము ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. రోమా పత్రిక ఆఖరిగా, రోమా పత్రికలో ఒక మాట ఉంది, చదివేసి నేను ప్రార్థన చేస్తాను. మూడవ అధ్యాయము
13 నుంచి 18 వచనాల వరకు ఉన్నాయి, కానీ నేను అక్కడక్కడ చదువుతాను. నీతికి సాధనములు దేవుని శిక్షకు గురి అయిన వారుగా ప్రతి అవయవాన్ని ఉండకుండా నీతికి సాధనాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడమ్మా 3వ అధ్యాయము రోమా పత్రిక 13:18 చదవడం. 13:18 వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. ఇదే కదా అంటే అదేను. అదే మన అవయవములు అనేది మాట ఉంది మా భయపడింది. ప్రతి అవయవము దేవుని శిక్షకు గురైన ఉంది, కానీ 6వ అధ్యాయము చూడు, మరి దాన్ని కాదు, నీతికి సాధనముగా 6వ అధ్యాయము 13వ వచనము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అదే చదువు. అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలు. ఈ మాటని దేవుని శిక్షకు గురి అయిన ప్రతి మన అవయవాలు దేవుని శిక్షకు గురి అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదువుకున్నాము? మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. మీరు అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనం మృతుల్లో నుండి లేచిన వాళ్ళం, పాపం చేత చనిపోయి నీతి చేత మనం బ్రతికించబడి నీతికి సాధనాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి అప్పగించాలంటే మనం పవిత్రంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పవిత్రులై పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు, నీతికి సాధనాలుగా ఉండమంటున్నాడు. ప్రతి అవయవం కూడా అది దుర్మార్గతకు దుష్టత్వం కూడుకున్నది, మన అవయవాలన్నీ కూడా. కానీ దేవుని కృపను బట్టి మన అవయవాలన్నీ నీతికి సాధనాలుగా మనము చేసుకోమంటున్నాడు, నీతి సాధనాలుగా చేసుకోమంటున్నాడు. ఇంకొక మాట కూడా చదువుకొని మనం ముగించేసుకుందాము. సజీవ యాగంగా 12వ అధ్యాయము, ఇదే రోమా పత్రికలోనే ఉంది చూడమ్మా, 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. యుక్తమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఎలాగ సమర్పించుకోవాలంటే మనము సజీవ యాగంగా దేవునికి అనుకూలమైంది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని దయను బట్టి నేను మిమ్మును బతిమాలుకొనుచున్నానని పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఇప్పుడు ఆయన చేత వ్రాయించి పెట్టాడు పత్రికల్లో. మనకు అవి నీతికి సాధనాలుగా ఉన్నాయి. ఈ పైన మనం చదువుకున్నాం, కన్నులు, కణతలు, నోరు, ముక్కు, నోరు, పెదవులు, నాలుక, మెడ, ఇవన్నీ వెంట్రుకలు, తల వెంట్రుకలు, ఇవన్నిటిని గురించి వ్రాస్తే ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన భాగాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఏముంది? మన యొక్క అవయవాలన్నిటికీ అన్ని కూడా నీతికి సాధనాలుగా ఉండాలి, దేవుడు మెచ్చుకునేవారుగా ఉండాలి, దేవునికి పవిత్రమైనటువంటి వారంగా ఉండాలి. సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలని ప్రభువును బట్టి ఆయన మనల్ని బ్రతిమాలుకుంటున్నారు. ఆయన దయా వాత్సల్యాన్ని బట్టి, ఆయన కరుణను బట్టి ఆయన మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు పౌలు. అలాగ ఉండాలని ప్రభువు మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఇచ్చాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.